హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి దాదాపుగా 205 కిలోమీటర్ల దాకా దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి 4000 కోట్లు ఖర్చు అవుతుందని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనివల్ల లాభాలు ఏంది, ఏ జిల్లాలో ఈ రోడ్డు నిర్మాణం వెళ్తుంది, అదేవిధంగా ఏ హైవేలకు ఈ రోడ్డు నిర్మాణం అనుసంధానం చేస్తారో కూడా నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను ఎందుకు నిర్మిస్తున్నారంటే రాష్ట్రంలో కీలకమైన రాజీవ్ రహదారిలో వాహనాల రద్దీ బాగా పెరుగుతుండడంతో ప్రత్యామ్నాయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. ఈ మార్గంలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు ప్రతిపాదించి ఆమోదం కోసం కూడా కొద్ది వారాల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లభిస్తే భారత జాతీయ రహదారుల ప్రతికార సంస్థ కూడా NHAI కూడా రోడ్డు నిర్మాణం కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. షామీర్పేట్ నుంచి మొదలయ్యే రోడ్లు భవనాల శాఖ కూడా అలైన్మెంట్ గా పూర్తిగా రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 205 కిలోమీటర్ల దూరానికి సుమారుగా 4000 కోట్లు ఖర్చు అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మరియు రాజీవ్ రహదారి సికింద్రాబాద్ నుంచి మొదలై షామీర్పేట, సిద్దిపేట, కరీంనగర్ మీదుగా గోదావరి కన్ని వరకు కూడా సాగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రాకపోకల్లో చాలా కీలకమైంది. మలుపులు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని విస్తరించడానికి కూడా అనేక అవరోధాలు ఉన్నాయని, ప్రయోజనం తక్కువగా ఉంటుందని కూడా R&B ఆలోచించి ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రావాలని కూడా 2021 నుంచి ప్రతిపాదన కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త అలైన్మెంట్ తయారు చేసి కేంద్రానికి పంపించింది. ప్రస్తుత రాజీవ్ రహదారికి కుడివైపున గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను కూడా ప్రతిపాదించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు HMDA ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మించనుంది. దీంతో షామీర్పేట ORR నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి మొదలవుతుంది. హుస్నాబాద్ మీదుగా వెళ్లేలా అలైన్మెంట్ కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. మరియు నాగపూర్, విజయవాడ మధ్య నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రాష్ట్రంలో మంచిర్యాల, ఖమ్మం మీదుగా వెళుతుంది. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన కొత్త రోడ్ను నాగపూర్, విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా అనుసంధానించేలా కేంద్రానికి పంపిన ప్రణాళికలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. చూశారు కదా, మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.